ఇతరులకు కూడా తెలియజేస్తారు. కాబట్టి యెహోవా యందు భయభక్తులు గలవారి చుట్టూ ఆయన దూతలు కావలి ఉంటారు. మరి ఎక్కడెక్కడ దేవుడు కావలి ఉన్నారంటే, ముందుగా మనకి దేవుని యొక్క దూత, ప్రభువు దూత, సన్నిధి దూత, యెహోవా దూత అని దూతలను గురించినటువంటి అనేక సందర్భాలు ఈ పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడి ఉన్నాయి. పరిశుద్ధ దూతలు, దేవుని దూతలు, ఆయన సముఖమునున్న దూతలు, ఆయన సన్నిధినున్న దూతలు, యెహోవా దూత అని ఇలాగా దూతల యొక్క పరివారానికి పేరు ఉంది. ఈ దూతల యొక్క పని ఏంటి అంటే, ఎప్పుడు దేవుణ్ణి స్తుతిస్తూ ఘనపరుస్తూ ఉంటాయి. తర్వాత దేవుని మాటకు లోబడి ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్ళిపోయి తన బిడ్డలకు సహాయం చేస్తూ ఉంటాయి. తర్వాత అవి చేసే పని ఏంటంటే సమాచారాన్ని తెలియజేస్తుంటాయి. తర్వాత వాటికి శక్తినివ్వటానికి ఆ దూతలు మన దగ్గరికి వస్తారు. వాటికున్న పని ఏంటంటే శక్తినిస్తాయి, సమాచారాన్ని ఇస్తాయి, సరిచేస్తాయి. ఒకవేళ మనం పాపపు స్థితిలో ఉంటే కూడా తెలియని అగమ్యగోచరంగా ఉన్న పరిస్థితుల్లో మనకు ఆలోచన చెప్పి మనల్ని నడిపించే దూతలు మన వెంట ఉంటారు. ఎందుకంటే మనం ఆయన బిడ్డలము కనుక తన బిడ్డలను ఆయన ఎన్నడూ విడువడు, ఎడబాయడు. చూడండి, సంఘంలో మనం చాలామంది చిన్న బిడ్డలను చూస్తూ ఉంటాం. వారికి ఎటు దారియో, ఎటు మార్గమో, ఎటు వెళ్ళాలో తెలియదు. వాళ్ళను వదులుతాం. వదిలినప్పుడు మన కన్ను ఆ బిడ్డల మీద ఉంటుంది. ఒక చెవు ప్రసంగం మీద వేసినా ఒక కన్ను మన బిడ్డ ఎటుపోతుందా అని చూస్తూనే ఉంటాయి. అంతే దేవుని బిడ్డల్ని కూడా దేవుడు గమనించుకుంటూ ఉంటాడు. మనం లేచి వెళ్ళి ఆ బిడ్డని గేటు దాటి వెళ్ళనీయకుండా చేసే పరిస్థితులు లేనప్పుడు ఏం చేస్తామంటే, ఇంకొంచెం పెద్ద పిల్లల్ని నాన్న బాబు వెళ్ళిపోతున్నాడు తీసురా, నాన్న పాప వెళ్ళిపోతుంది తీసురా అని వాళ్ళని సరైన మార్గంలో పెట్టడానికి, లోపలికి తీసుకురావడానికి చిన్న చిన్న పిల్లల్ని కూడా మనం వాడుకుంటుంటాం. అలాగే దేవుడు కూడా తన దూతల్ని మన కోసం ఆయన వాడుకుంటాడని దేవుని వాక్యం మనకి బోధిస్తుంది. ఇంకా కాదు, దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, ఒక దూత అంటే గాబ్రియేల్ అనే దూత సమాచారాన్ని, సందేశాన్ని సరిచేయటాన్ని అనే పని చేస్తే, మిఖాయేల్ అనే దూత ఏం చేస్తుందో తెలుసా? యుద్ధాలు చేస్తుంది. మన పక్షాన యుద్ధం చేస్తుంది. ఎలాంటి యుద్ధం చేస్తుంది? భయంకరమైన శత్రువులతో పోరాడటానికి ఆ దూత మనతో కూడా ఉండి మన పక్షాన యుద్ధం చేసే దూత మిఖాయేల్ దూత. అంతేకాదండి, ఆ మిఖాయేల్ దూత పరలోకపు అంటే ప్రకటన గ్రంథంలో పరలోకపు నుంచి తన సైన్యాన్ని తీసుకుని వచ్చి సాతానుతో పోరాడి దాన్ని ఓడించే పని కూడా చేయబోతోంది. ఇది ప్రకటన గ్రంథం 12వ అధ్యాయంలో ఈ వాక్య భాగం మనకి దేవుడు బయలుపరుచున్నాడు. కాబట్టి కెరూబులు, షెరూబులు వాళ్ళు కూడా దూతలే, దూతల సమూహాలు. ఈ దూతలందరూ కలిసి ఎప్పుడు మానవుల కోసమే, మనిషి కోసమే ఏర్పాటు చేయబడి ఉన్నారు. ఏ మనిషి కోసం అంటే, తన యందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని రక్షించును. అదే వాక్య భాగంలో కీర్తనల గ్రంథం 35వ అధ్యాయము 5-6 వచనాల్లో కూడా ఒక మాట ఉంది. యెహోవా దూత వారిని పారదోలును గాక, వారు గాలికి కొట్టుకొని ఒట్టువలే ఉందురు గాక. యెహోవా దూత వారిని తరుమును గాక, వారి త్రోవ చీకటి జారుడుగా ఉండును గాక. ఎవరికి? దేవుని యొక్క బిడ్డలకి ఎవరైతే శత్రువులుగా ఉంటారో వారిని పారదోలడానికి, వారిని జారుడు స్థలంలోకి నెట్టడానికి యెహోవా దూత మనకు తోడుగా ఉన్నాడు. కాబట్టి మనం చేయవలసిన పని ఆయన్ని స్తుతించటం, ఘనపరచటం, హృదయపూర్వకంగా ఆయన్ని హత్తుకొని ఆయన్ని ఆరాధిస్తూ విరిగి నలిగిన మనసుతో తగ్గింపు జీవితంతో జీవించినప్పుడు నీకు ఎన్ని ఆపదలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా ఆయన తన దూతల్ని పంపించి
మనల్ని విడిపిస్తాడనే విశ్వాసం ప్రతి క్రైస్తవుడికి ఉండాలని నా మనవి. సరే, ఆది కాండంలో మొట్టమొదటిగా యెహోవా దూత అని ఉంది. ఆ దూత ఏం చేస్తుందంటే హాగరు కన్ను శారమ్మకి గొడవ పడి ఇంకా కొంచెం ఈమె హాగరు విపరీతంగా ప్రవర్తించిందేమో, మనసు కష్టపెట్టిందేమో, శారాయి ఆమెను తరిమి వేయటం మనం చూస్తున్నాం. తరివేసినప్పుడు ఆమె వెళ్ళిపోతూ ఉంది. ఆమె వెళ్ళిపోతూ బెర్షా లహారీ రోయి అనే బావి దగ్గర ఒక దూత ఆ హాగర్ని కలుసుకొని ప్రశ్నిస్తుంది, హాగరు ఎక్కడికి వెళ్తున్నావు అంటే, నా యజమానురాలు నన్ను తరిమేసింది కదా, నా యజమానురాలు నుంచి నేను పారిపోతున్నాను, ఆమె నన్ను ఇబ్బంది పెడుతుందని చెప్పినప్పుడు దేవుని దూత మాట్లాడుతుంది, ఆమెకు లోబడి అణిగి మణిగి ఉండు, ఇప్పుడు నీవు గర్భవతివే. నిజంగా ఆ దూత స్కానింగ్ తీసింది. ఇప్పుడు నీవు గర్భవతివి అన్న మాట హాగరమ్మకు తెలియదు, కానీ ఆ దూత చేత బోధించబడింది, సరిచేయబడింది, తన జీవితాన్ని సరిచేసుకుంది, ఒక వాగ్దానాన్ని హాగరు పొందింది. ఒకసారి ఆది కాండం 16వ అధ్యాయం 7వ వచనం నుంచి చదువు. యెహోవా దూత అరణ్యంలో నీటి బుగ్గ యొద్ద అనగా షూరు మార్గములో బుగ్గ యొద్ద ఆమె కనుగొని, శారాయి దాసివైన హాగరు ఎక్కడి నుండి వచ్చితివి, ఎక్కడికి వెళ్ళుచున్నావని అడిగినందుకు అది, నా యజమానురాలైన శారాయి యొద్ద నుండి పారిపోవచ్చున్నానెను. అప్పుడు యెహోవా దూత, నీ యజమానురాలి యొద్దకు తిరిగి వెళ్ళి ఆమె చేతికింగా అణిగియుండుమని దానితో చెప్పెను. మరియు యెహోవా దూత, నీ సంతానమును నిశ్చయముగా విస్తరింప చేసేదను, అది లెక్కింప వీలు లేనంత విస్తారమగునని దానితో చెప్పెను. మరియు యెహోవా దూత, ఇదిగో యెహోవా నీ మొర వినెను, నీవు గర్భవతివై ఉన్నావు, నీవు కుమారుని కని అతనికి ఇష్మాయేలును పేరు పెట్టుదువు. ఇక్కడ దేవుని యొక్క వాగ్దానం పొందుకుంటుంది. అంటే తన యొక్క జీవితము, హాగరు జీవితము సరిచేయబడటం, అణిగియుండుము అని బోధించబడుతుంది దూత చేత. కొన్నిసార్లు ఎదురు తిరిగే స్వభావం, ఎదురాడే స్వభావం, లోబడని స్వభావం ఉన్నప్పుడు దేవుని దూత ఏమని బోధిస్తుందంటే, అణిగియుండు, కొంతకాలం అణిగియుండు, కొంతకాలం దాగి ఉండు. ఎందుకంటే ఇప్పుడు నీవు గర్భవతివి. మరియు హాగరు మొర దేవుడు ఆలకిచ్చాడంట. ఆయన ఇస్తున్న వాగ్దానం ఏంటంటే, నీవు ఒక బిడ్డని కంటావు, ఆ బిడ్డకి ఇష్మాయేలు అని పేరు పెడతావు, విస్తారమైన జనం అవుతారని వాగ్దానము దేవుని దూత నుంచి హాగరు పొందుకుంటుంది. కాబట్టి మనం అనుకుంటాము, మనం ఏం చేసినా ఎవరు చూస్తారులే, మనం ఏం చేసినా ఎవరికి తెలియదులే, మనం పైకి నీట్గా మంచి బట్టలు వేసుకున్నాం, చాలా జాగ్రత్తగా ప్రవర్తిస్తున్నాం, చాలా జాగ్రత్తగా మాట్లాడుతున్నాం. కానీ హృదయాంతరంగాలు చూచిన దేవుడు తన దూతను పంపి నిన్ను సరిచేస్తాడు. నువ్వు లోబడేవా ఆశీర్వదించబడతావు, లోబడని ఎడల శాపగ్రస్తుడు అవుతావు. జాగ్రత్త. హృదయాంతరంగాలు పరిశీలించేవాడు నీ అంతరంగం ఎరగకుండడు. అందుకే హాగరుతో అంటున్నాడు, నువ్వు అణిగియుండు, ఆమె యజమానురాలు, తప్పదు, నువ్వు కొంతకాలం ఆమె చేతి కింద అణిగియుండు. అలిగి వెళ్ళిపోతుంది, ఎటో వెళ్ళిపోతుంది, పారిపోతున్న హాగరుని దేవుడు పట్టుకుని తన దూత ద్వారా మాట్లాడిచ్చాడు. అక్కడ ఆమె దేవునికి చూచుచున్న దేవుడని పేరు పెట్టడం జరుగుతుంది. ఒక బావి దగ్గర ఆయన నన్ను కలుసుకున్నాడు అని ఆ బావికి ఒక పేరుంది, బెయర్ లహోరీ లోయి, అంటే చూచుచున్న సజీవుని బావి. దీన్ని బట్టి మన దేవుడు సమస్తం చూచుచున్నాడు అని మనం గ్రహించాలి. పైకి బాగుండొచ్చు, పైకి మనం చాలా సమాధానంగా ఉన్నట్టు నటించవచ్చు, మన అంతరంగంలో ఉండే ప్రతి పాపపు జీవితము
ఆయనకు మరుగై ఉండలేదు. ఆయన తన దూతను పంపి నిన్ను హెచ్చరించినప్పుడు నువ్వు లోబడితివా, ఆశీర్వదించబడతావు. ఈ వాక్య భాగాన్ని జ్ఞాపకం ఉంచుకోమని మనవి చేస్తున్నాను. రెండవదిగా, దేవుని దూత ఇశ్రాయేలు ప్రజలను ఎలా నడిపించిందంటే, మోషే నడిపిస్తూ ఉన్నాడు. మోషేకు శక్తి చాలటం లేదు. ముందు పోతే నొయ్యి, వెనకపోతే గొయ్యిలాగుంది మోషే పరిస్థితి. బయలుదేరి వెళ్తున్నప్పుడు అరణ్యంలో వాళ్ళకి ఎర్ర సముద్రం ఎదురైంది. వెనక చూస్తే ఫరో సైన్యం తరుముతుంది. ఎటు వెళ్ళాలి, ఏమి తోచని స్థితిలో, దిక్కు తోచని స్థితిలో మోషే దేవునికి మొరపెడుతున్నాడు. అప్పుడు దేవుడు అంటున్నాడు, మోషే నువ్వు నాకెందుకు మొరపెడుతున్నావు? నీ చేతిలో కర్ర లేదా? దాన్ని సముద్రం మీద చాచవయ్యా, అది 2 పాయలు అయిపోతాయ్యా. ఆరిన నేల మీద నా ప్రజలను నడిపించుటకు నేను ఒక ప్రణాళిక కలిగి ఉన్నాను. అవునా ప్రభువా? సరేనయ్యా, నడిపిస్తున్నాను, కొడతానయ్యా. సముద్రం మీద కర్ర తీసుకొని కొట్టంగానే ఆరిన నేలగా మారిన ఆ సముద్రం మీద తన ప్రజలు నడుస్తున్నారు. అయితే దూత ఆ సైన్యానికి, ఆ ఇశ్రాయేలు ప్రజలకు ముందు నడుస్తుంది. ఏమీ తోచని స్థితిలో ఉన్నారు. వెనక సైన్యం వస్తుంది, భయం పుడుతుంది. ఎక్కడ మనల్ని ముంచేస్తారో, ఈ సముద్రం ఎక్కడ మళ్ళీ ఒకటైపోద్దో అన్ని రకాల భయంతో చిన్న బిడ్డలను వేసుకొని, పశువులను వేసుకొని, వారి వారి సంతానాన్ని వేసుకొని, వారి యొక్క వంశాన్ని వేసుకొని నడుచుకుంటూ వెళ్తున్నారు సముద్రంలో. ఒక్కోసారి వెనక్కి తిరిగి చూస్తున్నారు, ఒక్కోసారి సముద్రాన్ని చూస్తున్నారు. భీతిగా నడుస్తున్నారు, భయపడుతున్నారు. ఆ సమయంలో ఆరిఖాన శివరాబ స్తోత్రం, హల్లెలూయా. ఒకసారి నిర్గమకాండం 14వ అధ్యాయానికి రండమ్మా. నిర్గమకాండం 14వ అధ్యాయంలో దేవుని దూత 19వ వచనంలో ఎలా నడిపించిందో చూద్దాం. అప్పుడు ఇశ్రాయేలు ఎదుటి సమూహమునకు ముందుగా నడిచిన దేవదూత వారి వెనుకకు పోయి వారిని వెంబడించెను. ఆ మేఘ స్తంభము వారి ఎదుటి నుండి పోయి వారి వెనుక నిలిచెను. అది ఐగుప్తీయుల వెనుక ఐగుప్తీయుల సేనకు ఇశ్రాయేలు సేనకు నడుమ ప్రవేశించెను. అది మేఘము గనుక వారికి చీకటి కలిగెను. కానీ రాత్రి అది వీరికి వెలిగిచ్చిన గనుక ఆ రాత్రి అంతయు ఐగుప్తీయులు సేన ఇశ్రాయేలును సమీపించలేదు. హల్లెలూయా. ఇక్కడ దేవుని దూత ముందు నడుస్తుంది, దారి చూపించింది. వెరీ గుడ్, హ్యాపీగా వెళ్ళిపోతున్నాం. ఇప్పుడు జరుగుతున్నది ఏంటంటే, ఇశ్రాయేల్ సైన్యం సమీపించేస్తున్నారు. సాయంత్రం అయింది, పొద్దుపోబోతుంది. ఈ దూత ఏం చేసిందంటే, ముందు నడుస్తున్న దూత ఇశ్రాయేలుకును ఫరో సైన్యానికి మధ్యలో నిలబడింది. రాత్రి వేళ అగ్నిగా మారింది. హల్లెలూయా. పగటి వేళ మేఘంగా మారింది. హల్లెలూయా. ఫరోకు చీకటి కమ్మింది, ఫరో సైన్యానికి చీకటి అయింది, ఇశ్రాయేలు ప్రజలకు వెలుగైంది. హల్లెలూయా. దేవుని ప్రజలకు దేవుని దూత వెలిగించే దూతగా ఉంది, త్రావ చూపించే దూతగా ఉన్నది. తన శత్రువులకు చీకటి కలిగించే దూతగా ఉంది. హల్లెలూయా. నిజంగా దేవుణ్ణి నమ్ముకుంటే నీకు చీకటి అయినా చీకటి కాకపోవును గాక. ఆమేన్. అది నీకు వెలుగే. దేవుడు తన దూతను పంపించి నీకు వెలుగవునట్లుగా ఆజ్ఞాపిస్తాడు. ఆ మేఘమే వెలుగైంది, ఆ మేఘమే దూతైంది, ఆ దూతే మేఘమైంది. శత్రువులకు చీకటైంది, ఇశ్రాయేలు ప్రజలకు వెలుగైంది. హల్లెలూయా. దేవుడు ఎంత గొప్ప కార్యమైనా జరిగించగలడు. రిఖన శబర్హురికరవ, గొప్ప కార్యములు చేయు దేవుని దూత మన వెంట ఉండాలంటే మనం చేయవలసింది ఆయన యందు భయభక్తులు నిలిపి ప్రవర్తించాలి. ఇంకొక సరిచేసే దూతని మీదట ఉంచుతాను. జకర్యా గ్రంథం 3వ అధ్యాయం 1 నుంచి ఎవరైనా చదవగలిగితే చదవండి అమ్మ. మరియు యెహోవా దూత ఎదుట
ప్రధాన యాజకుడైన యెహోషువ నిలవబడి ఉండుటయు, సాతాను ఫిర్యాదు అయి అతని కుడిపార్శ్వమున నిలవబడి ఉండుటయు అతడు నాకు కనపరచెను. సాతాను, యెహోవా నిన్ను గద్దించును, యెరూషలేమును కోరుకుని యెహోవా నిన్ను గద్దించును, అతడు అగ్నిలో నుండి తీసిన కొరివి వలె ఉన్నాడు కదా అని యెహోవా దూత సాతానుతో అనెను. యెహోషువ మలిన వస్త్రములు ధరించిన వాడై దూత సముఖములో నిలవబడగా, దూత దగ్గర నిలిచి ఉన్న వారిని పిలిచి ఇతని మైల బట్టలు తీసివేయడని ఆజ్ఞాపించి, నేను నీ దోషమును పరిహరించి ప్రశస్తమైన వస్త్రములతో అలంకరించి ఉన్నానని సెలవిచ్చెను. హల్లెలూయా. ఇక్కడ ఒక సన్నివేశం జరుగుతుందండి. దేవుని దూత, యెహోషువ పరిచారకుడు, యాజకుడు, సాతాను ముగ్గురు ఒకే రోలో ఉన్నారు. సాతానుడు మరి యెహోవా దూత దగ్గర నిలబడి ఫిర్యాదు చేస్తున్నాడు, చాడీలు చెప్తున్నాడు, కొండేలు చెప్పడానికి సిద్ధమయ్యాడు, లోపాలు ఎత్తి చూపించడానికి సిద్ధమవుతున్నాడు, పాపాలు ఎత్తి చూపించాలని వాడు సిద్ధమయ్యాడు సాతానుడు. యెహోషువ అంటుంది, దూత అంటుంది, అగ్నిలోంచి తీసిన కొరివిలాగా యెహోషువ ఎంత తళతళలాడుతున్నాడు, ఎంత పవిత్రంగా ఉన్నాడంటే సాతానుడు రెడీగా ఉంది. అతని వస్త్రాలు మలినంతో ఉన్నాయి. హల్లెలూయా, హల్లెలూయా. ఈడ సాతాను ఫిర్యాదు చేస్తుంది, దేవుని దూత సరిచేస్తుంది. దేవుని దూత అక్కడున్న వారిని పిలిచి ఇతని వస్త్రాలు తీసి మంచి వస్త్రాలు, ప్రశస్తమైన వస్త్రాలతో ఇతన్ని అలంకరించండి, ఇతని తలకి కిరీటం పెట్టండి. ఇతను ఏం చేయాలంటే, నేను నీకు అప్పగించి దాన్ని భద్రంగా గైకుని ఎడల నీవు నా మందిరం మీద అధికారివై నా ఆభరణములను కాపాడువాడవగుదువు, మరియు ఇక్కడ నిలవబడుట వారికి కలిగినట్లు నా సన్నిధిని నిలుచు భాగ్యము నీకు ఇత్తునని యెహోషువతో చెప్తుంది. ఈ మాటలు దేవుని దూత పలుకుతుంది. ఎప్పుడు నీవు పవిత్రుడిగా ఉంటే ఈ మందిరాన్ని కాపాడేవాడివి అవుతావు. మనం అనుకుంటాం మందిరం కావలివాడంటే వాచ్మ్యాన్ కాదండి. మందిరంలో కావలి ఉండాలంటే పరిశుద్ధత ఉండాలి, పవిత్రత ఉండాలి. ఒక మందిరాన్ని కాయాలి అంటే నమ్మకత్వం ఉండాలి. నమ్మదగిన వాడు దేవుడు. మనలోని నమ్మకత్వాన్ని చూసి మందిరాన్ని కాచే పని అప్పగిస్తాడు. ఎప్పుడైతే నీలో మలినము ఏర్పడుతుందో, నీ వస్త్రాలు మలినమవుతాయో, సాతానుడు నీ మీద ఫిర్యాదు చేయుటకు సిద్ధంగా ఉంటాడు. అయితే దేవుని దూత, గెట్ అవుట్, నీ వస్త్రాలు మలినంగా ఉన్న వెళ్ళిపో అని అనడు. దగ్గర నిలిచి ఉన్న వారిని చూసి ఆజ్ఞాపిస్తుంది, ఇతని మలిన వస్త్రాలు తీసి ప్రశస్తమైన వస్త్రాలు ధరింపచేయండి. అంటే పాప జీవితాన్ని తీసివేసి పరిశుద్ధమైన జీవితాన్ని అలంకరించుకోమని దేవుని దూత మన జీవితాలను సరిచేసే దూతగా ఉంది. మనకు అప్పగించబడిన బాధ్యతను మనం సరిగ్గా నిర్వర్తించినప్పుడు సాతానుడు ఫిర్యాది అయి మన ఎదుట ఉంటాడు. జాగ్రత్త. మనకు అప్పగించబడిన ఏ పని అయినా మనం నమ్మకంగా పనిచేసినప్పుడు సాతానుడు నీ మీద ఏ కంప్లైంట్ చేయడు. చిన్న లోపం నీలో ఉన్న యెహోవా దూతకి కంప్లైంట్స్ వెళ్ళిపోతాయి, రిపోర్ట్ వెళ్ళిపోద్ది. సాతాను పనే అది. ఏమి చడీలు చెప్దామా, ఎవరిని విడగొడతామా, ఎవరిని దూరం చేద్దామా, సంతోషంగా ఉన్న కుటుంబాలను చెడగొడతామా, అనుమానం పుట్టిద్దామా, అపార్థాలకు దారి తీద్దామా, ఇదే దాని పని. దాని పని అది కరెక్ట్గా నెరవేరుస్తుంది. అవునా కాదా చెప్పండి? సాతానుడు ఎప్పుడు అలసిపోడు, గోజారుడు, నిద్రపోడు, తగ్గించుకోడు. వాడి డ్యూటీ వాడు సిన్సియర్గా చేస్తున్నాడు. మనమే అలసిపోతున్నాం, అపవిత్రతని అంటకట్టుకుంటున్నాం, ఆశపడుతున్నాం, దురాశ చుట్టూ తిరుగుతున్నాం, లేనిపోని అపోహాలకు, అనుమానాలకు, అపార్థాలకు తావిచ్చి దేవుని నుంచి దూరం అయిపోతున్నావు. జాగ్రత్త. చాడీలు చెప్పడమే సాతాను పని, వినటం మన పని. వినకుండా ఉండటం దేవుని బిడ్డల పని. సరి చేసుకోవడానికే దేవుడు సమయం ఇస్తున్నాడు. అందుకే దేవుని దూత మలిన వస్త్రాలను తీసివేసి ప్రశస్తమైన వస్త్రాన్ని ధరింప చేయటానికి ఈరోజు నీ దగ్గర, నా దగ్గర నిలిచి ఉన్నాడు.
ఆయన ఆజ్ఞాపిస్తున్నాడు, మలిన వస్త్రాలను తీసివేస్తే ప్రధాన యాజకుడవైన యెహోషువ నీ ఎదుట కూర్చుండు నీ సహకారులు సూచనలుగా ఉన్నారు. నీవు వారిని నా మాట ఆలకింపవలనని ఏదనగా చిగురు అని నా సేవకుని నేను రప్పించబోచున్నాను. దేవుడు యేసు ప్రభుని పుట్టించబోతున్న ముందు పలికిన ప్రవచన వాక్యము యెహోషువకు తెలియజేస్తున్నాడు. అంటే ఎవరైతే శుద్ధమైన హృదయం కలిగి శుద్ధమైన వస్త్రములు ధరించుకొని ఉంటారో వారికి దేవుని ప్రవచనాలు బయలుపరచబడతాయి, దేవుని యొక్క దర్శనాలు బయలుపరచబడతాయి. ఓ అల్లా మంజులకో, అల్లా సుబ్బారావుకో, అల్లా ఎల్లయ్యకో, పొల్లయ్యకోనే దేవుడు ఇవ్వాల. దేవుడు అంచె దినముల్లో అందరి మీద నా ఆత్మని కుమ్మరిస్తానని వాగ్దానం ఇచ్చిన్నాడు. మీ వృద్ధులు కలలు కంటారు, మీ యవ్వనస్తులు దర్శనాలు చూస్తారు, మీ కుమారులు ప్రవచనాలు ప్రవచిస్తారని యోవేలు గ్రంథం 3వ అధ్యాయంలో వ్రాయబడి ఉన్నది. ఎప్పుడు ఈ దర్శనాలు, ఎక్కడ ఈ ప్రవచనాలు, ఏమైపోయినాయి ఈ భావం? పరిశుద్ధాత్మ దేవుడు ఎప్పుడు ఒకే రీతిగా పనిచేస్తూనే ఉన్నాడు. ఈ దర్శన భాగ్యం, ప్రవచన భాగ్యం దేవుడు మనకిచ్చిన్నాడు. మనం పొందుకోలేని స్థితిలో ఉన్నాం, కేవలము మలిన వస్త్రాలు ధరించి ఉన్నాము. దేవుని దూత చెప్తుంది, నీ వస్త్రాలు శుభ్రపరచుకో, నీ వస్త్రాలు మార్చుకోవయ్యా, నీ వస్త్రాలు మార్చుకోమ్మా. దేవుని యొక్క ప్రవచనాలు ఎదుర్కొంటావు. ఆయన మందిరంలో కాపలాదారుడుగా నువ్వు ఉండబోతున్నావు. నమ్మిన వారు దేవుని నామాన్ని మహింపరచండి. అయ్యా, ఈ దినం నుంచి నేను నా మలిన వస్త్రాలని, నా హృదయం అనే మలినంతో నిండిన ఈ వస్త్రాలని చించి పారేస్తున్నాను ప్రభువా. నీతి వస్త్రాలను ధరించుకుని నీ మందిరంలో ఏలువాడనై ఉంటానని తీర్మానం తీసుకోండి. ఆయన మన జీవితాలు సరిచేసే దేవుడిగా ఉన్నాడు. ఆ దూత ద్వారా యెహోషువ వస్త్రాలు సరిచేయబడ్డాయి. హల్లెలూయా. అలాగే ఈ సమాచారం ఇచ్చే దూత ఇంకా చాలా పనులు చేసింది. మనకి కొత్త నిబంధన లూకా సువార్తలో చాలా విషయాలు మనకు తెలుసు. మత్తయి సువార్తలో స్వప్నంలో యేసేపుతో మాట్లాడింది. లూకా సువార్తలో జకర్యాతో మాట్లాడాడు. జకర్యా ఆ ధూప వేదిక దగ్గర ఆ దూతను చూడగానే తడబడిపోయాడు, నోటి మాట రాలేదు. అని ఆ వెలుగును అలాగే చూస్తుండిపోయాడు. చెప్తుంది, నీ ప్రార్థన వినబడినది. హల్లెలూయా. జకర్యా ఎవరండి? ఎవరి జకర్యా? దేవుని మందిరంలో తన వంతు చొప్పున యాజకత్వం చేసే లేవి వంశానికి చెందిన జకర్యా పిల్లలు లేకుండా ఉన్నాడు. జకర్యా ఎలిజబెత్ అమ్మలకు సంతానం లేదు. అయ్యో నాకు బిడ్డనివ్వయ్యా, అయ్యా నాకు బిడ్డనివ్వయ్యా అని అనేక దినములుగా కన్నీటి ప్రార్థన చేస్తున్నాడు. ఆ వేదన ఎరిగిన దేవుడు ఒక ప్రణాళికాబద్ధమైన బిడ్డనివ్వడానికి, ఒక దైవకు సమానమైన బిడ్డని, దైవ స్వరూపానికి మారుగా ఉన్న బిడ్డని ఇవ్వడానికి, ఏ పాప మెరుగని బిడ్డని ఇవ్వడానికి, ఒక పరిశుద్ధ యాజకుడిగా ఇవ్వటానికి యోహానును సిద్ధపరుస్తున్నాడు. యోహానును ఎలిజబెత్ అమ్మ గర్భం ధరిస్తుంది అనగానే వీళ్ళు ఎంత విశ్వాసంతో ప్రార్థించినా, జకర్యా కూడా మానవుడే కదా, అల్ప విశ్వాసం వచ్చింది. నేను వృద్ధుడను, నా భార్య వృద్ధురాలు, ఎలా ఇది సాధ్యం? అప్పుడు అంటది, నువ్వు నమ్మలేదు కనుక అది చూచే వరకు నీ నోరు పని చేయదు. ఆగిపోయింది, జకర్యాకు నోరు ఆగిపోయింది. సమాచారం ఇచ్చే దూత అతనికి యోహాన్ అని పేరు పెడతావంటుంది, ఇక్కడ ఇష్మాయేల్ అని పేరు పెడతావంటుంది. పేరుతో సైతం బయలుపరచబడగలిగిన దేవుని యొక్క దూతలు మనతో ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అంతటి మహిమకరమైన దూతలు ఉన్నారు. ఆ దూత పేరు గాబ్రియేల్. అదే దూత బయలుదేరుతూ వచ్చింది. మరియమ్మ గారు ప్రార్థన చేస్తున్నారు, తల్లి దయాప్రాప్తురాలా, నీకు శుభము. ఏమిటి శుభవచనం? ఆ కన్యక గర్భవతి కుమారుని కనును,
అతనికి ఇమ్మానుయేల్ అని పేరు పెట్టదు, యేసు అని పేరు పెడతావు. అవునా, పురుషునెరగని దానను నాకు ఇది ఎలాగ సాధ్యము? పరిశుద్ధాత్మ నిన్ను కమ్ముకొనగా నీవు గర్భవతి అవుతున్నావని సమాచారం అందించింది. అంతేకాదు, గొల్లలు రాత్రివేళ పొలంలో ఉండి తమ మందను కాచుకొని చుండగా అక్కడ దూత ప్రత్యక్షమైంది. వారు భయపడుతున్నారు, ఆ వెలుగును చూచి గజగజలాడిపోయారు. గొల్లలారా, భయపడుకుడి, సువర్తమానం నేను మీకు తెలియజేస్తున్నాను. మంచి శుభవార్తను తీసుకొచ్చింది, గొల్లలకు అందించింది ఆ దూత. ఇంత మంచి దూతలు మనతో ఉన్నారు. మనకు సువర్తమానం తెలియజేసే దూతలు మనతో కూడా ఉన్నారు. మర్చిపోబాకండి. టెన్షన్ పడుతుంటాం, రిజల్ట్స్ ఏమవుతుంది, ఏం జరుగుద్ది, ఆపరేషన్ ఏమవుతుంది, ఏం జరుగుద్ది, భయం భయం. దేవుని దూత చెప్తుంది, భయపడుకుడి, భయపడుకుడి. అదే రీతిగా నేను మీతో చెప్పినాను, మిఖాయేల్ అనే దూత మరి యుద్ధాలు చేసే దూత అని కూడా చెప్తున్నాను. అలాగే దానియేలుతో ఒక దూత మాట్లాడుతుంది. దానియేలు ఆ పట్టణానికి అధిపతి అయిన తర్వాత మరి దూత యొక్క సమాచారం విని బలపడిన సన్నివేశాలు 2-3 దగ్గరలా మరి దానియేలు గ్రంథంలో మనం చూడగలం. అంతేకాదు, దేవుని దూత అగ్నిలో నుంచి మనల్ని కాలిపోకుండా కాపాడగలిగిన దూత. షడ్రక్ మెషక్ అబేద్నెగోలు అగ్నిలో నెబుకద్నెజరు రాజు ఆజ్ఞను బట్టి 7 అంతలైపోయింది అగ్ని. మండుచున్న అగ్నిగుండంలో పడవేయబడ్డారు. వాళ్ళంటారు, రాజా మా దేవుడు రక్షించడానికి సమర్థుడు, రక్షించకపోయినా పర్వాలేదు. ఎంత విశ్వాసం, ఎంత గొప్ప నమ్మకం. అయ్యా, అంత నమ్మకాన్ని మాకు దయచేయి ప్రభువా. ఆయన అంటాడు, మనం అగ్నిలో వేసింది 3 కదా, 4వ రూపం ఎక్కడిది? దేవుని దూతను పోలిన రూపము 4వ రూపం అంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. 3వ అధ్యాయం ఒకసారి తీస్తారా? దానియేలు గ్రంథం 19వ వచనం చదవండి. చాలమ్మా. తర్వాత 28వ వచనం ఒకసారి చదువుతారమ్మా. హల్లెలూయా. చూసారా, ఒక అన్యుడు, ఒక దేశ అధిపతి రాజు ఇస్తున్న సాక్ష్యం ఏంటంటే, ఆయన తన దూతలను పంపి అగ్నిలో నుంచి వారిని రక్షించెను. హల్లెలూయా. వారి వెంట్రుకలకు అగ్ని వాసనైనా, వారి వస్త్రాలకు అగ్ని కౌరైనా అంటుకోలేదంట. హల్లెలూయా. మన భాషలో చెప్పాలంటే ఆ వాసన కూడా రాలేదంట. దూతను పంపి వారిని రక్షించనని ఒక అన్యజనుడైన రాజు సాక్ష్యమిచ్చి ఆయన దేవుడే దేవుడని శాసనం రాయిస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎంత గొప్ప దేవుడు మనకున్నాడు. తన దూతలను పంపించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. అయితే నువ్వు నమ్మకంగా జీవిస్తే, నమ్మకంగా బ్రతికితే, ఒకే ఒక గురితో దేవుడు తప్ప నాకు ఆశ్రయం ఏది లేదని నువ్వు జీవించినప్పుడు, దానికి తప్ప, ఆ మహిమకు తప్ప, ఆ దేవుని శక్తికి తప్ప దేనికి నేను తలవంచనని నువ్వు నిర్ణయించుకున్నప్పుడు అగ్ని నిన్ను ఏమి చేయలేదు, జ్వాలలు నిన్ను కాల్చజాలవు, జలములు నిన్ను ముంచజాలవు. హల్లెలూయా. ఇంత గొప్ప శక్తి కలిగిన దూతల్ని దేవుడు మన వెంట ఉంచి ఉన్నాడు. నువ్వు ఉంచవలసింది కేవలం విశ్వాసము మాత్రమే, నమ్మిక మాత్రమే. హల్లెలూయా.
అగ్ని నుంచి కాపాడిన దేవుడు ఈ శ్రమలనే అగ్నిగుండం నుంచి నిన్ను కాపాడలేడా? ఈ నిందలనే అగ్నిగుండం నుంచి నిన్ను విడిపించే శక్తిమంతుడు ఆయన. అగ్ని కమరు కూడా వారి వెంట్రుకలకు అంటుకోలేదు. హల్లెలూయా. ఈరోజు నీ మీద నిందలు వేసిన వారు, నిన్ను అవమానపరిచిన వారు, ఆ అగ్నిగుండంలో వారిని వేయటానికి వచ్చినటువంటి ఆ బలవంతులను సైతము అగ్ని కాల్చివేసింది. వారు మాడి మసైపోయారు. అలాగా కాబోతున్నారు నీ శత్రువులు. చూడు, గమనించు, నశించిపోబోతున్నారు. ఇది దేవుని శక్తి, దేవుని మహిమ, దేవుని కార్యమే గాని వేరొకటి కాదు, కానేరదు. హల్లెలూయా. నిన్ను దూషించిన వారి దూషణలు నాకు వినబడుచున్నవి అంటాడు దేవుడు. నిన్ను శపించిన వారి శాపములు నాకు వినబడుచున్నవి అంటాడు. హల్లెలూయా. ఎంత గొప్ప దేవుడు మనకున్నాడు, ఎంత మంచి దేవుడు మనకున్నాడు. ఎందుకు విశ్వాసం కోల్పోతావు? ఎందుకు సన్నగిల్లిపోతావు? ఎందుకు దిగజారిపోతావు? శ్రమలు ఎవరికి వస్తాయి? ఆయన బిడ్డలకే కదా. ఆయన యందు భయభక్తులు గల వారికి శ్రమలు అధికమవుతాయి. అయితే వాటన్నిటినీ చాలా విడిపించుటకు సమర్థుడైన దేవుడు, శక్తి కలిగిన దేవుడు. షడ్రక మెషక అబ్దెగోలకున్న విశ్వాసం నీకుంటే ఈ అగ్ని నుంచి, శ్రమల నుంచి, కష్టాల నుంచి తప్పించుటకు సమర్థుడైన దేవుడు తన దూతను పంపించి నిన్ను విడిపించడానికి ఈ దినం సిద్ధంగా ఉన్నాడు. నమ్మిన వారు దేవుని నామాన్ని మహిమపరిచి హల్లెలూయా అని చెప్పండి. హల్లెలూయా. ఇంట్లో దూషణ మాటలు, అత్తలతో దూషణ మాటలు, ఆడబిడ్డలతో దూషణ మాటలు, కోడళ్లతో అవమానాలు, కొడుకులతో నిందలు, ఏమి అనుభవిస్తున్నావో నీ కుటుంబంలో నాకైతే తెలియదు. దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. వాటన్నిటినీ తుడిచిపెట్టగలిగిన దేవుడు నీతో ఉన్నాడు. నీకు అగ్ని అంటదు. అగ్ని నిన్నేమి చేయలేదు. నిన్ను చెయ్యాలని వచ్చిన వారే మసైపోయారు. నిన్ను దూషించాలని వచ్చిన వారే మాడి మసైపోయారు. కేవలం నువ్వు ఉంచవలసింది విశ్వాసం మాత్రమే. ఆయన ఎవరైతే పూర్తిగా నమ్ముకుంటారో ఆయన వారిని అన్నిటి నుంచి విడిపించుటకు సమర్థుడైన దేవుడు, తన దూతను పంపించి కాపాడుటకు శక్తి కలిగిన దేవుడు నీతో ఉన్నాడు, నాతో ఉన్నాడు. భయపడవద్దు, భయపడవద్దు. హల్లెలూయా. ఒకరోజు హిజ్కియా చాలా ప్రశాంతంగా జీవిస్తున్నాడు, మంచిగా దేవుని పరిచర్యలో ఉన్నాడు. అష్షూరు రాజు రంకెలు వేస్తూ ఊరికే హిజ్కియా మీదకి దండెత్తి వస్తున్నాడు. హిజ్కియాకి ఏం చేతగాల, ఉపవాసం ఉన్నాడు, ఏడ్చాడు, ప్రార్థన చేస్తున్నాడు, అందరినీ పోగు చేశాడు. అయితే హిజ్కియా ప్రార్థన దేవుడు అంగీకరించి యుద్ధం చేయటానికి తన దూతను పంపించాడు. ఒకసారి 2వ దినవృత్తాంతాల గ్రంథం 34వ అధ్యాయానికి వస్తారమ్మా. రెండవ దినవృత్తాంతాల గ్రంథం 32వ అధ్యాయం 20వ వచనం నుంచి చదువుతారమ్మా. రాజైన హిజ్కియాను ఆమోస్ కుమారుడైన యెషయాను ప్రవక్తను ఇందును గూర్చి ప్రార్థించి ఆకాశం తట్టు చూచి మొరపెట్టగా, ఇక్కడ ప్రార్థనలో ఒక్క హిజ్కియా కాదండి, యెషయా అనే ప్రవక్త కూడా కలిసి ప్రార్థన చేస్తున్నాడు. ఇది సహవాస ప్రార్థన. ఇద్దరు కలిసి చేస్తే అది సహవాస ప్రార్థన. ఒక ప్రవక్త, నేను ప్రవక్తను కదా నాకెందుకు సమస్య అనుకోలే. ఆ రాజు దగ్గరకు వచ్చి ఇద్దరు కలిసి ప్రార్థన చేసి ఆకాశం తట్టు చేతులెత్తి మొరపెట్టగా యెహోవా ఒక దూతను పంపి అతడు అష్షూరు రాజు దండులోని పరాక్రమశాలందరినీ, సేనా నాయకులను, అధికారులను నాశనం చేయగా అష్షూరు రాజు సిగ్గునందిన వాడై తన దేశమునకు తిరిగిపోయెను. హల్లెలూయా. ఇంతకుముందు జరుగుతున్న సన్నివేశం ఏంటంటే, అష్షూరు రాజు మీ దేవుడు మంచోడు కాదు,
మీ దేవుడికి ఏం చేత కాదు. నేను ఎన్ని రాజ్యాలు జయించాను, ఎంతమంది దేవతలను జయించాను, ఎన్ని దేశాలు నా చేతిలో ఉన్నాయి. మీ దేవుడు విడిపించడానికి శక్తి చాలదు. నా శక్తి గొప్పది, నాకు యుద్ధాలు వచ్చు, నాకు సైన్యం ఉంది, నాకు గుర్రాలు ఉన్నాయి అని విర్రవీగుతూ జీవం గల దేవుణ్ణి అవమానపరిచి అవమానం తట్టుకోలేక హిజ్కియా మరియు యెషయా కలిసి ప్రార్థన చేశారు. ఈ ప్రార్థన ఎంత బలమైన ప్రార్థన అంటే దేవుడు ఒక దూతను పంపించి సైన్యం అంతా చచ్చిపోయేటట్టు చేశారు. అధికారులందరూ, యుద్ధశూరులందరూ పడిపోయేటట్టు చేశారు. సిగ్గొచ్చిందంట. ఇంతకుముందు విర్రవీగుతున్న రాజు, పొంగుతున్న రాజు, అతిశయపడుతున్న రాజు, దేవుని జీవము గల దేవుని నామాన్ని అవమానపరిచిన రాజు సిగ్గునందిన వాడై తన దేశానికి వెళ్ళిపోయి అక్కడ దాంకుంటే వాని కుమారులే వాని కడుపులో పొడిచి చంపేశారు. ఎంత గొప్ప కార్యం జరిగింది ప్రార్థన ద్వారా, ఎంత గొప్ప కార్యం జరిగింది విశ్వాసం ద్వారా, ఎంత గొప్ప కార్యం జరిగింది సహవాస ప్రార్థన ద్వారా. మొర పెట్టారంట, ఆకాశం తట్టు చూసి మొర పెట్టారంట. ఆ మొర నీలో ఉంటే, ఆ విశ్వాసం, ఆ సహవాసం నీకే ఉంటే నీ శత్రువుని నేల మట్టుకు తొక్కివేయటానికి దేవుడు ఒక దూతను పంపిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఎందుకు చెప్తున్నానంటే దేవుని యొక్క శక్తి చిన్నదిగా అంచనా ఇవ్వకండి, తక్కువగా అంచనా ఇవ్వకండి, తమాషాగా తీసుకోబాకండి, ఫార్మాలిటీగా తీసుకోబాకండి. శక్తి కలిగిన దేవుణ్ణి మనం ఆరాధిస్తున్నాం. మహిమ కలిగిన దేవుణ్ణి, జీవము కలిగిన దేవుణ్ణి మనం ఆరాధిస్తున్నాం. గుర్తుపెట్టుకోండి. ఆ ఆరాధనలో నమ్మకత్వం ఉండాలి. ఆరాధనలో విడిచిపెట్టని గట్టిగా పట్టుకునే పట్టుదల ఉండాలి. అప్పుడే నా జీవితంలో కార్యములు నెరవేర్చుటకు ఆయన తన దూతల నంపి మనకు విడుదల కలుగు చేసే దేవుడుగా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అబ్బా, ఎన్నో రోజుల నుంచి ప్రార్థిస్తున్నావమ్మా, జరగటం లేదు. ఎందుకమ్మా జరగటం లేదు? ఎక్కడమ్మా నీ సహవాసం? ఎవరితోనయ్యా నీ సహవాసం? లోతు ఎక్కడ పోయి కూర్చున్నాడు? గవిని మీద కూర్చొని ఉన్నాడు. ఎక్కడ ఉండాలి? ఇంట్లో ఉండాలి, ప్రార్థన చెయ్యాలి. ఆ దినమున ఆ పట్టణానికి, ఆ ఊరికి అగ్ని కురిసి ఆ ఊరు నాశనమైంది. లోకులతో నీకేం పని? లోకస్తులతో ఏం ముచ్చట్లు? ఎంతసేపు బాగున్నావు అంటే బాగున్నావు, హాయ్ అంటే హాయ్, దట్స్ ఆల్. అంతవరకే ఉండాలి. ఆ లోకం నీలోకి రాకూడదు, నీవు లోకంలోకి పోకూడదు. నీ సహవాసం, నీ ప్రార్థన, నీ పట్టుదల అంతా దేవునితో ఉండాలి, దేవుని బిడ్డలతో ఉండాలి. దేవుడు నీతో సూటిగా మాట్లాడుతున్నాడు. నువ్వు గడుపుతున్న కాలంలో అంటే 24 గంటల్లో ఎన్ని గంటలు అన్యులతో సాంగత్యం చేస్తున్నావు? ఎన్ని గంటలు అన్యులతో ముచ్చట్లాడుతున్నావు? పొద్దస్తమానం అది ఇది, బిజినెస్లు అవి ఇవి. ఇప్పుడు సంపాదించుకోకపోతే ఎప్పుడు సంపాదిస్తాం? ఇప్పుడు చేయకపోతే ఎప్పుడు చేస్తాం? పిల్లోడు పెద్దోడైపోయాడు, పిల్ల పెద్దదైపోయింది. ఇదేనా? నిన్ను హెచ్చించాలంటే దేవుడికి తెలుసు, నిన్ను ఆశీర్వదించాలంటే దేవుడికి తెలుసు, నీ హృదయం దేవునికి తెలుసు, నీ రహస్య జీవితం దేవునికి తెలుసు. నటించబాకు. నటిస్తున్న నీతో దేవుడు మాట్లాడుతున్నాడు, ప్రార్థిస్తున్న నీతో కూడా దేవుడు మాట్లాడుతున్నాడు. భయపడవద్దు. హల్లెలూయా, హల్లెలూయా. భయపడవద్దు. దేవుని శక్తి నీ మీద కమ్ముకుంటుంది. హల్లెలూయా, స్తోత్రం. ఫస్ట్ సాతాను తీసుకొచ్చే గలిబిడి ఏంటయ్యా అంటే భయం. నేను చాలా సంవత్సరాలు భీతి అనుభవించాను. ఈ భీతి వల్ల నా హృదయం దేవుడికి కొన్నిసార్లు దగ్గరయ్యేది కాదు. ఈ భీతి వల్ల నా హృదయం దేవునికి చాలా దగ్గరయ్యింది. ఇల్లు శుభ్రంగా లేకపోతే ఇంట్లో తిట్లు, బండి నుంచి రావటం లేట్ అయితే ఇంట్లో తిట్లు. ఈ భీతితో గడగడలాడుతూ ఎప్పుడు నా ప్రాణమయ యెహోవాను సంతించు, నా అంతరంగమున ఆయన సమస్తమైన పరిశుద్ధ నామమును సంతించు,
ఈ భీతితో నేను దేవునికి దగ్గరయ్యా. ఒక్కోసారి భీతి దేవునికి దగ్గర చేస్తుంది, దేవునికి భయపడేటట్టు చేస్తుంది, నీ మార్గం సరి చేసుకునేటట్టు చేస్తుంది. ఆ భీతి కావాలి. ఆ భీతి దేవుడు నీలో కోరుకుంటున్నాడు. అటువంటి విశ్వాసం నీకుంటే హాగర్లాగా సరిచేయబడతావు. ఇశ్రాయేలు ప్రజలు ఎర్ర సముద్రమును దాటించిన రీతిగా దేవుడు నీ జీవితాన్ని, నా జీవితాన్ని దాటించగలడు. సముద్రాన్ని చూసి భయపడవద్దు. దేవుని దూతని వెనక కావలి ఉన్నాడు. ఈ సంవత్సరం, అర్ధ సంవత్సరం మన జీవితంలో గడిచిపోయింది, అవునా కాదా? ఈ 5 మాసాలు ఎన్ని ఎర్ర సముద్రాలు, ఎన్ని ఫరో సైన్యాలు, ఎన్ని దుఃఖ దినాలు. అయితే దేవుడు ఈరోజు నీతో నాతో మాట్లాడుతున్నాడు, భయపడవద్దు. నువ్వు భయపడ్డావా, సాతాను నిన్ను తొక్కేస్తాడు. నువ్వు ధైర్యంగా జీవించావా, దేవుడు నిన్ను అద్భుతంగా నడిపిస్తాడు. ఆ ధైర్యం ఎప్పుడు వస్తుందంటే దేవునిలో విశ్వాసం ఉన్నప్పుడు. ఒక్కోసారి మన జీవితాల్లో కొన్ని ఆలస్యం అవుతాయి. అప్పుడు నువ్వు విసిగిపోవద్దు, వేసారవద్దు. దేవుడు ఇందాక సహోదరుడు సాక్ష్యం చెప్తూ, మేలు కలుగుటకై సమస్తము సమకూడి జరుగుతున్నది. లేట్ అయిందా? థ్యాంక్ యూ జీసస్. తొందరగా వచ్చిందా? ప్రైజ్ ది లార్డ్, స్తోత్రం యేసయ్యా. ఆలస్యమైందా? దేవునికి స్తోత్రం. ఒకరోజు నా జీవితంలో నేను చెప్పుకుంటానేమో, నేను స్కూల్కి రెడీ అయ్యాను. నేను నా బిడ్డని బడికి తీసిపోయే అలవాటు నాకు ఉండేది. 5వ సంవత్సరం వచ్చిందాకా పెద్ద బిడ్డని బడికి తీసిపోయాను, పాపని బడికి తీసిపోయేదాన్ని. బస్సులో కూర్చోబెట్టుకొని తీసుకెళ్ళిపోయేదాన్ని. మంచు కాలమైనా వర్షాకాలమైనా ఎప్పుడైనా 2 కిలోమీటర్లు నా బిడ్డను వేసుకొని నడిచేదాన్ని. ఆమెకు ఫుడ్డు, ఫారెక్స్, వేడి నీళ్ళు, నా భోజనం, ఆమెకు మధ్యాహ్న భోజనం, అరటి పండు, ఇవన్నీ ఒక లగేజ్. ఒక్క మాటలో చెప్పాలంటే ఏమనుకోబాకండి, నక్కలోళ్ళు బ్యాగులు తొగించుకొని పోతారు, అట్ట పోయేదాన్ని బడికి. ఒక టీచర్ లాగా పోయేదాన్ని కాదు. నాకు ఆ ఫ్యాషను, ఆ లోకము నాకేమి తెలియదు. ఒక పక్క బరువైన బిడ్డల్ని దేవుడు నాకు అనుగ్రహించాడు. 5వ నెలకే 11వ నెల అంత బరువు ఉండే బిడ్డను వేసుకొని నడవలేక నడుస్తూ 2 కిలోమీటర్లు వెళ్ళేదాన్ని నడుచుకుంటూ. సరే, బస్సు ఎక్కాల. మా స్టాఫ్ అంతటికి నేనంటే ఒకలాంటి జాలి, దయ, ప్రేమ. అక్క వస్తుంది, అక్క బిడ్డను వేసుకొని వస్తుంది, బిడ్డను అందుకోవాలి అని మా స్టాఫ్ ఒక 10 మంది కాసుకొని ఉండేవాళ్ళు నా కోసం. ఆత్మకూరు బస్ స్టాండ్లో మినీ బస్సు ఉండేది మాకు. మార్నింగ్ 8 కల్లా మా వారు రిక్షాలో తీసుకొచ్చి ఆ బస్ స్టాండ్లో ఎక్కించేవాడు. సరే, ఎక్కేవాడు. ఆ రోజు ఎందుకో నా బిడ్డ బాగా తొందర పెట్టాడు, పెద్ద అబ్బాయి. అసలు ఇంకా చాలా విసిగిచ్చాడు, చెప్పిన మాట వినలా. కోపం వచ్చి కొట్టడం, వళ్ళాన్ని కొట్టడం, నేను అలగటం, ఆయన మీద నేను కూడా వేసుకోవటం, ఇలా ఒక సందర్భం జరిగిపోయింది. అయితే మేము బస్సు ఎక్కవలసిన బస్సు ఆ రోజు మిస్ అయింది. వచ్చి అందరూ మాస్టర్లకి, టీచర్స్కి అందరికీ సారీ చెప్పాను. పర్లేదు లెక్క, ఇంకో బస్సు ఉంది లెక్క, అది ఇది అని అన్నారు. బస్సు ఎక్కా. మాకు జరిగిన సంఘటన ఏంటంటే, నేను ఎక్కవలసిన బస్సు మిస్ అయిపోవటం, ఒక 2-3 పర్లాంగుల దూరం వెళ్ళి కోవూరు దగ్గర పొలాల్లోకి దొల్లుకుని వెళ్ళిపోవటం, దాని చక్రాలు ఊడి పడిపోవటం జరిగింది. హల్లెలూయా, దేవానికి స్తోత్రం అనుకున్నాను. వాళ్ళందరూ అన్నారు, అక్క నీ కొడుకు లేట్ చేసినందువల్ల ఈరోజు నువ్వు లేట్ అయ్యావు. నీ నుంచి 14 ఉద్యోగాలు గవర్నమెంట్ వాళ్ళకి నష్టం కలగలేదు, లేదా 14 పోస్టులు వచ్చిండేయ గవర్నమెంట్కి అన్నారు. 14 మంది స్టాఫ్ ఒకటిగా ఉండేవాళ్ళం, ఒక తల్లి బిడ్డల్లాగా ఉండేవాళ్ళం. వాళ్ళు అన్నారు, అక్క నీ ఆలస్యం మా ప్రాణాలు బతికిచ్చింది అక్క అన్నారు. నిజంగా దేవుడు గొప్ప కార్యాలు జరిగిస్తాడు. ఒక్కోసారి బిడ్డలు విసిగిచ్చినా విసుక్కోకూడదు, బిడ్డలు తొందర పెట్టినా బాధపడకూడదు. అది ఏంటో, దేవుని ప్రణాళిక ఏంటో, ఆలస్యంలో ఒక అద్భుతం ఉంటుంది అనేది మీరు గ్రహించాలి. దేవుడు ఎప్పుడు తన ప్రణాళిక చొప్పున సకాలానికి సవ్యంగా అన్నీ జరిగేటట్టు చూస్తాడు, చేస్తాడు. నమ్మిన వాళ్ళు దేవుని నామాన్ని మహిమపరచండి. హల్లెలూయా, హల్లెలూయా, స్తోత్రం. ఇక్కడ హిజ్కియా తరపున యుద్ధం చేయటానికి దేవుని దూత యుద్ధ రంగంలో దిగి శత్రువులను నశింపచేసింది. వాక్య భాగంలో చూస్తున్నాం. అలాగే దయచేసి దానియేలు గ్రంథం 9వ అధ్యాయానికి రండి.
ఎక్కువ చెప్పి విసిగిస్తున్నానంటే చెయ్యొద్దండి, ఆపేస్తాను. ఎక్కువ చెప్పేస్తున్నానా? 21వ వచనం చదవండి అమ్మ. 9వ అధ్యాయం 21వ వచనం. దానియేలు. చదువమ్మా. నీవు బహుప్రియుడవు గనుక నీవు విజ్ఞాపన చేయని ఆరంభించినప్పుడు ఈ సంగతిని నీకు తెలియజెప్పుటకు బయలు వెళ్ళవలని ఆజ్ఞ బయలుదేరిను. కావున ఈ సంగతి నీకు కలిగిన దర్శన భావన గ్రహించుము. తిరుగుబాటును మాన్పుటకు, పాపమును నివారణ చేయుటకు, దోషము నిమిత్తము ప్రాయశ్చిత్తం చేయుటకును, యుగాంతం వరకు ఉండునట్టి నీతిని బయలుపరచుటకును, దర్శనమును ప్రవచనమును ముద్రించుటకును, అది పరిశుద్ధ స్థలమును అభిషేకించుటకును, నీ జనమునకు పరిశుద్ధ పట్టణమునకు 70 వారములు విధింపబడెను. హల్లెలూయా. ఇక్కడ దేవుని యొక్క యేసు ప్రభు యొక్క రాకడ, మొదటి రాకడ గురించి ఈ ప్రవచనం వచ్చింది. మరి దానియేలుకు దర్శనం కలిగినప్పుడు, దానియేలు ప్రార్థిస్తున్నప్పుడు శక్తిహీనుడై పడిపోతాడు. గ్రహించలేనయ్యా, నాకేం తెలియట్లేదయ్యా, నాకు బయలుపరచయ్యా అని ఒక పేషెంట్ మాదిరి అయిపోతాడు. అప్పుడు దేవుడు తన దూతను పంపించి బయలుపరిచి ఈ మర్మాలను బయలుపరుస్తాడు, బలపరుస్తాడు. అంటే దేవుని దూత చేసే పని చెప్తున్నా. మర్మాలను బయలుపరిచే దూత మనకు వస్తాడు. ఆ గాబ్రియేల్ దూత, మనల్ని బలపరిచే దూత మనకు వస్తాడు. బలహీన సమయాల్లో నువ్వు మొరపెట్టినప్పుడు నిన్ను బలపరచడానికి, దేవుని ఆజ్ఞను నెరవేర్చడానికి నేను దిగి వచ్చాను అంటున్నాడు ఆ దూత. దేవుని ఆజ్ఞ నెరవేర్చే దూతలు ఉన్నారు. మనమే ఆయన ఆజ్ఞను నెరవేర్చటంలో. మీరు సర్వలోకములకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించమంటే, యేసయ్యా ఎండాకాలం అది తప్ప ఏమైనా చేస్తా, యేసయ్యా వానాకాలం అది తప్ప ఏమైనా చేస్తా, యేసయ్యా చలికాలం ముసల్దాన్ని ఎక్కడే పోగలను యేసయ్యా, ఆ పని తప్ప ఇంకేమైనా చేస్తానని మూల కూర్చుంటున్న ముసలమ్మని నేను. సువార్త పని తప్ప ఆయన ఆజ్ఞను నెరవేర్చలే బలహీనరాలని, దౌర్భాగ్యురాల స్థితిలో నేను ఉన్నాను. నా తప్పు దేవుని సన్నిధిలో ఒప్పుకుంటున్నా, విడిచిపెడుతున్నా. మరి మీరు ఆయన ఆజ్ఞను నెరవేర్చడానికి దూత బయలుదేరి మర్మాలు బయలుపరిచి దానియేలును బలపరిచిన దూత అక్కడ ఉంది. మనం ఎలాగున్నాం? ఆయన ఆజ్ఞను నెరవేరుస్తున్నామా లేదా? ఆయన కార్యాలు చేస్తున్నామా లేదా? రోజుకు ఒక్కరికైనా ఆయన మహత్యాన్ని, ఆయన శక్తిని, నీ ప్రార్థనా జీవితాన్ని, నువ్వు అనుభవించిన మేలుని ఇతరులకు చెప్పు చాలు. ఓ డప్పు తీసుకొని కొట్టక్కర్లేదు, ఓ మైక్ పెట్టుకొని ఊదక్కర్లేదు. అక్క, ఆంటీ, ఈరోజు నా జీవితం జరిగింది ఆంటీ, నేను ప్రార్థన చేశానంటే వేకుజామున లేసి, నేను నా బిడ్డ ఉదయం లేసి ప్రార్థన దర్శనాలు మాట్లాడుకుంటాం. వాళ్ళు ఇలా ప్రార్థన చేయమన్నారమ్మా, నాకు ఇలా దర్శనం వచ్చింది. అమ్మ ఈరోజు వాళ్ళు ప్రార్థనకు వస్తారు, ఇలా దర్శనం వచ్చింది. పాప 3 గంటలప్పుడు నాకు ఈ వాక్కు వినపడింది పాప. ఇవి మేము ముచ్చటించుకుంటాం. ఆ అనుభవం నీకుందా? ఆ అనుభూతిలో నువ్వు బ్రతుకుతున్నావా? దేవుని దర్శనాలు పంచుకో, దేవుని గొప్ప సాక్ష్యాలు పంచుకో. అదే సువార్త. నీ సాక్ష్యం ఇతరుల జీవితాన్ని బలపరిచి మారుస్తుంది. నీ నోటి నుంచి వచ్చే ప్రతి మాట ఈ దినం నుంచి దేవుడు అగ్నికణంగా మార్చబోతున్నాడు. నీ సాక్ష్యమే నీ జీవితం మార్చేస్తుంది, సువార్తగా మార్చేస్తుంది, పాపపు జీవితాలను వెలిగిస్తుంది, చీకటి బ్రతుకుల్లో వెలుగు నింపుతుంది. నిరాశ నిస్పృహలతో మాడిపోతున్న వారికి, ఆశ లేదనుకున్న వారికి నీ దేవుని యొక్క బలాన్ని ప్రకటించు, నీ దేవుని శక్తిని చాటించు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నేను ముగిచేయబోతున్నాను. ఆఖరిగా మరి పేతురు గారి గురించి చెప్పాలని నాకు ఆశ కలిగింది. ఇప్పుడే ఇక్కడే పేతురు గారు చెరసాలలో ఉన్నారు. అపోస్తుల కార్యాలు 12వ అధ్యాయంలో ఉంది ఆ మాట. చెరసాలలో బందీగా ఉన్నాడు.
ఆ పులియని రొట్టెల పండుగ జరుగుతూ ఉంది. ఆయన వేసేస్తారు. అది యూదులకు చాలా ఇష్టం. ఎవరినైనా చంపేయటం యూదులకి చాలా ఇష్టం. ముఖ్యంగా దేవుని బిడ్డల్ని చంపేయడానికి ఆయన చాలా ఇష్టంగా ఉన్న రోజుల్లో దాదాపు నేను చదువుతున్నానమ్మా, దాదాపు అదే కాలం ముందు రాజైన హేరోదు సంగపు వారితో కొందరిని బాధ పెట్టుటకు బలత్కారంగా పట్టుకుంటకు యోహాను సహోదరుడిని యాకోబుని ఖడ్గంతో చంపించెను. ఇది యూదులకు ఇష్టమైన కార్యమని తెలుసుకొని పేతురును కూడా పట్టుకొనెను. ఆ దినములు పులియని రొట్టెల పండుగ దినములు. అతన్ని పట్టుకొని చెరసాల్లో వేయించి పస్కా పండుగ అయిన పిమ్మట ప్రజల యొద్దకు అతన్ని తేవాలని ఉద్దేశం అతనికి కావలి ఉండుటకు 4 చతుష్టములైన సైనికులను అతనిని అప్పగించిరి. మరి యాకోబుని చంపేశారు, ఈయన్ని కూడా చంపేయాలని పట్టుకున్నారు. సడన్గా ఒకటి గుర్తొచ్చింది, అయా పండగ పస్కా పండుగ వచ్చేసింది, అయ్యా పులియని రొట్టెల పండుగ వచ్చింది. ఇది మనం చాలా గ్రాండ్గా జరుపుకుంటాం. ఈ రోజుల్లో ఎవరిని హత్య చేయకూడదయ్యా, మనకు శాసనం ఉంది. అందుకే ఆపారు, జైల్లో పెట్టేశారు. 16 మంది చుట్టూ ఉన్న 4 వరుసలు ఉన్న సైనికుల మధ్య మన అయ్యగారు పేతురు అన్నగారు హాయిగా నిద్రిస్తున్నాడు. నిజంగా శ్రమ వచ్చినప్పుడు మా ఇంట్లో వాళ్ళకి ఒక హ్యాబిట్ ఉంది, సమస్య వచ్చినప్పుడు హాయిగా నిద్రపోతాం. మేము ఎవరమైనా అంతే. 15 నిమిషాలు నా కొడుకైనా, నా కూతురైనా, నేనైనా, నా హస్బెండ్ అయినా వెంటనే నిద్రపోతాం. భయంకరమైన శ్రమ వచ్చినప్పుడు, చిక్కు సమస్య వచ్చినప్పుడు మా తెలియకుండా మేము హ్యాపీగా నిద్రపోతాం. అది ఎందుకో మా తెలియదు, నిద్ర వచ్చేస్తుంది మా బ్రెయిన్. అప్పుడు ఆ నిద్రలో చాలా రిలాక్స్ అయిపోతాం. మరి మన పేతురన్న గారికి కూడా అలా జరిగిందేమో, హ్యాపీగా నిద్రపోతున్నాడు. జైల్లో ఉన్నాడు, ఖైదీగా ఉన్నాడు. రేపు పొద్దున పండగ అయిపోగానే అన్నగారిని చంపేస్తారు, వేసేస్తారు తెలుసు. హ్యాపీగా నిద్రపోతున్నాడు. విశ్వాసం ఉంచు, నా పని ఈ లోకంలో ఉంటే నా దేవుడు నన్ను విడిపిస్తాడు. నా పని అయిపోతే ఏ రకమైన మరణం అయితేనేమి, తల నరికేసినా పర్వాలేదు, పక్కలో పొడి చేసినా పర్వాలేదు, గుండెల్లో చీల్చేసినా పర్వాలేదు, మరణం తథ్యం. హ్యాపీగా నిద్రపోతున్నాడు. అయితే దేవుని దూత ప్రవేశించింది. ఆ చెరసాలలోకి దేవుని దూత వచ్చింది. వచ్చి ఒకసారి ఆ వాక్య భాగం చెప్పు, 7 నుంచి చదవండి అమ్మా. 12:7. హల్లెలూయా. ఎక్కడ దూత ఉంటే అక్కడ వెలుగున్నట్టు ఇప్పటి వరకు చదివిన ప్రతి వాక్య భాగంలో మనం గ్రహించింది. చూడండి అమ్మా, దూత పేతురు గారికి 4 పనులు చెప్తాను. లే, ఫస్ట్ బ్రదర్ లే, పైకిలే, నిద్రపోతున్నావయ్యా హాయిగా, లేనా నిన్ను విడిపించున్నాడు దేవుడు. లేవంగానే ఫస్ట్ జరిగింది, సంకెళ్ళు విడిపోయినాయి. హల్లెలూయా. ఎంత గట్టి ఉక్కుతో వేశారు ఆ సంకెళ్ళు. దేవుని దూత ప్రకాశించింది, దేవుని వెలుగు పేతురు మీద ప్రకాశించింది, దేవుని దూత ప్రవేశించింది, సంకెళ్ళు తెగిపోయినాయి. హల్లెలూయా, హల్లెలూయా. నీ జీవితంలో చీకటిలో పడుకొని మగ్గిపోతున్నావేమో, దేవుని దూత నీ దగ్గరకు వస్తుంది. నీ పాపపు సంకెళ్ళు ఈ దినమే తెగిపోతున్నాయి. హల్లెలూయా. నీ అప్పుల సంకెళ్ళు తెగిపోతున్నాయి. హల్లెలూయా. నీ సమస్యల సంకెళ్ళు తెగిపోతున్నాయి. హల్లెలూయా, స్తోత్రం. నీ సమస్యల సంకెళ్ళు తెగి కింద పడిపోయినాయి. నమ్మిన వారు దేవుని నామాన్ని మహిమపరచండి. ఈ దినము దేవుడు తన దూతను నా యొద్దకు పంపించి నా సంకెళ్ళు తెగిపోయేటట్టు చేశాడు. హల్లెలూయా. లేచాడు. తర్వాత చెప్తున్నాడు, అప్పుడు దూత అతనితో నీ నడుము కట్టుకో. బలహీనపడ్డావయ్యా, నడుము బిర్రుగా కట్టుకుంటే వంతెనలు దాటాలి, రోడ్లు దాటాలి, గట్లు దాటాలి, ఎంతో ప్రయాణం ఉందయ్యా. నడుము కట్టుకో.
ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో ఉంది. నీ నడుమునకు సత్యం అనే దట్టి కట్టుకోవాలంట. హల్లెలూయా. ఆ సత్యమే యేసయ్యా. నీ నడుముకు యేసయ్య అనే సత్యం అనే నడుము కట్టుకో, ఆ దట్టిని కట్టుకో. నెక్స్ట్, చెప్పులు తొడుగుకో, సువార్త సిద్ధ మనస్సు అనే జోడు తొడుక్కోమని పౌలు గారు ఎఫెసీయుల పత్రికలో రాస్తున్నారు. సువార్త సిద్ధ మనస్సు అనే జోడు. పేతురు గారు కూడా అదే చేస్తున్నారు. క్రీస్తుని ధరించాడు, నడుముకు కట్టుకున్నాడు, సువార్త ప్రకటించాలనే జోడు తొడుక్కోమని మరి దేవుని దూత ద్వారా ఆజ్ఞాపించబడుతున్నాడు. నెక్స్ట్, నీ పై వస్త్రము పైన వేసుకుని నా వెంబడి రమ్మని అతనితో చెప్పాను. హల్లెలూయా. నీ పై వస్త్రము ఏంటా? పై వస్త్రము రక్షణ, సువార్త అనే పై వస్త్రము, రక్షణ అనే వస్త్రము, యుద్ధ వస్త్రాలు, రక్షణ వస్త్రాలు, సువాసన వస్త్రాలు, పెండ్లి వస్త్రాలు వేసుకో. పైన వేసుకో. చలో జావ్, ఇక్కడి నుంచి జరగవయ్యా, పరిగెత్తవయ్యా, పద. ఒక వీధి, రెండో వీధి దాటంగానే దేవుని దూత కనపడలా. అతను అనుకుంటున్నాడు ఇదంతా నాకు దర్శనం వస్తుంది అనుకుంటున్నాడు. వచ్చాడు, ప్రార్థన చేస్తున్న ఇంటికి తలుపు తట్టాడు. హృదయ స్వరం విన్నది. అమ్మ, పేతురంకులు వచ్చేసాడు. అయిపో పిచ్చిదానా. ఆసక్తిగా ప్రార్థిస్తున్నారంట వాళ్ళందరూ. ప్రార్థన చూడండి ఎంత పని చేసిందో. దేవుని దూత దిగివచ్చి పేతురు సంకెళ్ళి విడిపించింది. మరి జైలు యొక్క గోడలు దాటిచ్చింది, గవిని దాటిచ్చింది. ప్రార్థన అద్భుతాలు చేస్తుంది. హల్లెలూయా. దేవుని దూత దిగివచ్చి నీకు సహాయం చేస్తుంది, నిన్ను విడిపిస్తుంది. ఇక్కడ ఈ స్త్రీలందరూ ఆసక్తిగా ప్రార్థన చేసి ఆమె పేతురు స్వరం విని గుర్తుపట్టి సంతోషం చేత తలుపు తీయలేక లోపలికి పరిగెత్తుకొని పోయి పేతురు తలుపు దగ్గర నిల్చున్నాడని తెలిపిను. అందుకు వారు, నీ పిచ్చిదాని వండ్రి, అయితే తాను చెప్పినదే నిజమని ఆమె దృఢముగా చెప్పినప్పుడు వారు అతని దూత అనిది. కాదులే, దేవుని దూత అయి ఉంటుంది అన్నారంట. పేతురు ఇంకనూ తట్టుచున్నందున వారు తలుపు తీసి అతనిని చూచి విభ్రాంతి నొందిరి, ఆశ్చర్యపోయారంట. అవునే, పేతురు గారే వచ్చేసారు. హల్లెలూయా. గట్టిగా అరిచుంటారు. ప్రార్థన ఫలించింది కదా. హల్లెలూయా చెప్పకుండా ఉండగలరా? అటువంటి గట్టి ప్రార్థన, ఆసక్తి కలిగిన సహవాస ప్రార్థన, సంఖ్యలను తెంపివేయగలిగిన ప్రార్థన ఈ దినము సంఘములో అవసరమై ఉన్నది. ఎంతమంది స్త్రీల సహవాసానికి వస్తున్నారు, ఎంతమంది గురువారం సహవాసంలో పాల్గొంటున్నారు. మిమ్మల్ని మీరు పరీక్ష చేసుకోండి. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆఖరి ఒక్క మాట చదివేస్తాను. ప్రకటన గ్రంథం 12వ అధ్యాయానికి ఒకసారి రెండమ్మ. 7వ వచనం చదువుతారమ్మా. దాని దూతలను హల్లెలూయా. చదవమ్మా. హల్లెలూయా. చాలమ్మా. చూడండి, ఆఖర జరిగే యుద్ధం, పరలోకంలో ఒక యుద్ధం జరుగుతుంది. మిఖాయేలు దూత తన సైన్యంతో సాతానుతో పోరాడుతుంది. ఆ పోరాటంలో సాతానికి అపజయము, దేవుని బిడ్డలకు జయము, దేవుని దూతలకు జయము కలగబోతుంది. ఆ దినమున సాతాను, అపవాది, ఆది సర్పం అనే పేరు కలిగిన వాడు కిందకు పడదోయబడి ఉన్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. స్తోత్రం. ఆ దినము కోసం కనిపెట్టి ప్రార్థన చేద్దాం. మిఖాయేలు దూత యుద్ధము చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. సరే, నేను మిమ్మల్ని అందరిని ఒక చిన్న ప్రశ్న అడుగుతాను, నన్ను క్షమించండి. ఆఖరి ప్రశ్న. యోధా గ్రంథంలో ఎన్ని పత్రికలు ఉన్నాయి చెప్తారా? ఎన్ని అధ్యాయాలు ఉన్నాయి చెప్పగలరయ్యా? యోధాలో ఎన్ని అధ్యాయాలు ఉన్నాయి చెప్తారా?
అబ్బా మీరు బలి చదివేశారు మా తల్లి. కరెక్ట్, ఒకటే ఉంది. ఆ యూదా పత్రికలో ఒక మాట ఉంది, ఏంటంటే మోషేను గురించి అపవాది సంబంధికులు ఏదో అతని శరీరాన్ని గురించి చెడుగా మాట్లాడారు. అటంటోడు ఇటంటోడనో, కొండ మీద పడి చచ్చాడనో, 2 భార్యలను చేసుకున్నాడనో, లేకపోతే వేరే ఆమెని మిథ్యానీయురాలను ఎన్నో అనుకొని ఉంటారు. మనకు తెలీదు, లోకం కదా, ఎన్నో అనుకుంటుంటారు. ఒక్కోసారి నన్ను కూడా అనుకున్నారు. ఆ ప్రవచనాలు దొంగ ప్రవచనాలు, ఆ మాటలు అబద్ధాలు అన్నారు. దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ అనుకుని వదిలేశారు. అలా మరి మోషేను గురించి మాట్లాడినప్పుడు మోషే తరపున మాట్లాడడానికి, మోషేను దేవుని భక్తుల తరపున యుద్ధము చేయటానికి ఒక దూత ఉన్నాడు. ఒకసారి ఆ యోధా పత్రిక దగ్గరికి వెళ్దామా? ప్రకటనకు ముందే ఉంటుంది. హల్లెలూయా. చూడండి అమ్మ, మోషేని గురించి ఇంకెవరైనా భక్తుల గురించి మనకు నాలుకే కదా ఫ్రీగా వచ్చేది, లూజ్గా వచ్చేది టాకే కదా. అలాంటి పరిస్థితుల్లో ఏమో మాట్లాడుకున్నప్పుడు వినినప్పుడు మిఖాయేలు దూత యుద్ధం చేస్తుందంట. యుద్ధం చేసే దూత దిగివచ్చి వారిని గద్దిస్తుందంట, సాతాన్ని గద్దిస్తుందంట, శపించలేదంట, ఏమన్నా మాట్లాడటానికి తెగించలేదంట. ఒక్క మాట అంటే ప్రభువు నిన్ను గద్దించును గాక అంటుందంట. ఆ స్థితిలో మనం ఉండాలి. మన గురించి మాట్లాడుకున్నప్పుడు చెడుగా, మన గురించి చెడు భావన ఉత్పన్నమైనప్పుడు వారి హృదయాల్లో మన కోసం యుద్ధం చేయటానికి మనం మాట్లాడనక్కర్లే, మనం ప్రచారం చేసుకోనక్కర్లే. యుద్ధం చేయటానికి మిఖాయేలు దూతను మోషే కోసం నియమించిన దేవుడు ఈ దినము నీ కోసం నా కోసం నియమించి ఉన్నాడు గనుక ఇతరుల గురించి, దేవుని బిడ్డల గురించి ముఖ్యంగా గీతాగానో మరి వ్యత్యాసంగానో తెలిసి తెలియనియో మాట్లాడవద్దని మనవి చేస్తున్నాను. ఎందుకంటే మిఖాయేలు దూత మాట్లాడటానికి, మన తరపున వాదించడానికి ఆయన సిద్ధంగా పంపిస్తున్నాడు. కనుక దూతలు మన వెనుక ఉన్నారు, మన ముందు ఉన్నారు. భయపడొద్దు. నోరు జారి నన్నట్టన్నారు నాశనం అయిపోతారు, నన్నట్టన్నారు ఇట్టయిపోతారని అనవద్దు. నీ తరపున మాట్లాడడానికి దేవుడు తన దూతనే పంపిస్తుండగా నువ్వెందుకయ్యా నోరు జారుతావు? నువ్వెందుకమ్మా నోరు జారుతావు? వదిలే, ఇచ్చాడు దేవ్. ఎవరి వాళ్ళకే ఉంటాయి. మా అమ్మ చిన్నప్పటి నుంచి ఒక మాట అనేది, ఎవరు పాపం వాళ్ళకు ఉంటుంది, వాళ్ళ పాపం వాళ్ళని పట్టిస్తుంది అనేది ఒకటే మాట. అంతే. మేము అందరినీ అలాగే క్షమించుకుంటూ వెళ్ళిపోయాం ఇప్పటి వరకు. ఎవరి పాపం వాళ్ళది, అంతే. తెగించి మాట్లాడొద్దు. ఇక్కడ మిఖాయేలు దూతే తెగించలేదు, ప్రభువు నిన్ను గద్దించును కాకానింది. కాబట్టి జాగ్రత్తగా ఉందాము. దేవుని దూతలు మన చుట్టూ ఉన్నారు. ముఖ్యంగా యెహోవా యందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని రక్షించను. నమ్మిన వారి దేవుని నమ్మని మహిమపరచండి. తలలు ఉంచుకొని ప్రార్థన చేసుకున్నాం. గొప్ప దేవ, మహిమ కలిగిన దేవ, పరిశుద్ధుడా, మీ వందనాలు, స్తుతులు, స్తోత్రములయ్యా. అయ్యా, ఇదిగో నా తండ్రి, ఈ సమయంలో మీరు మాతో మాట్లాడి ఉన్నారు, మమ్మల్ని సరిచేసి ఉన్నారు. హాగరు పారిపోతున్నప్పుడు హాగరు జీవితాన్ని సరిదిద్ది లోపడమన్నారయ్యా. ఇశ్రాయేలు ప్రజలు భయపడినప్పుడు ముందు వెనుకలు ఆవరించిన దేవుడిగా ఉన్నారయ్యా. అగ్నిగుండములో నుంచి ఆయన నీ బిడ్డల్ని రక్షించిన దేవుడిగా ఉన్నారు. అనేక మార్లు అనేక చోట్ల నీ బిడ్డల చుట్టూ ఉన్న దేవుడిగా రుజువు చేసుకున్నావయ్యా. మీకు వందనాలు, స్తోత్రాలయ్యా. ఇది మొదలుకొని మా చుట్టూ మీ దూతలు ఉన్నారనే విశ్వాసంతో, అవును ప్రభా, నీ వాక్యం సెలవిస్తుంది నాయనా, మీ దూతలు మా పాదములకు రాయి కూడా తగలకుండా తమ చేతుల మీద ఎత్తి పట్టుకుంటారయ్యా. ఎంత గొప్ప వాగ్దానం, ఎంత గొప్ప సాక్ష్యం మాకుంది నాయన. మా పాదములకు రాయి కూడా తగలకుండా పేతుని చెప్పులు తొడుక్కోమన్నావయ్యా. అంత జాగ్రత్త కలిగిన తండ్రి మీరు మాకున్నారయ్యా. మీ దూతల పరిచారకులను మాకు పరిచారకులుగా చేసి ఉన్నావయ్యా. అందును బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ మీ వాక్యంలోని మర్మాలతో నాతో మాట్లాడినందుకు కోటాను కోట్ల స్తుతులు, స్తోత్రం చెల్లిస్తూ ఈ నెలంతా, ఈ అర్ధ సంవత్సరం అంతా మీ కృప, మీ సన్నిధి, మీ దేవదూతల పరిచర్య మాతో ఉంచి నడిపించమని
వాక్యం విని నమ్మిన వారందరినీ, ఈ వాక్యానికి తల వంచిన వారిని అందరినీ నిండారుగా దీవించి అభివృద్ధిపరిచి ఆశీర్వదించి ఫలభరితమైన జీవితం, దీర్ఘాయుషును, మంచి ఆరోగ్యమును వారికి అనుగ్రహించి వర్ధిల్ల చేయమని యేసుక్రీస్తు దివ్యనామంలో ప్రార్థన సమర్పించి, ఈ సమయంలో మీరు మాట్లాడినందుకు, మా హృదయాలు తెరిచినందుకు మీకే వందనాలు చెల్లిస్తూ యేసునామంలో ప్రార్థన సమర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.